రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అంటూ ఎవ్వరూ ఉండరు అనడానికి నిదర్శనమే ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ నాయకుల తీరు చూస్తే తెలుస్తోంది. గెలుపు కోసం దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి మరీ వైరిపక్షాలు ఒక్కటయ్యారు. తమ పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేయడానికి నడుం సైతం బిగించారు. ఓటరు మహాశైలు మాత్రం ఇదంతా చూస్తూ అవునా నిజమేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాలలో నవశకానికి తెరలేచింది. నిన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహరించిన వైరి వర్గాలు మరికొద్ది వారాల్లో జరిగే ఎన్నికల్లో మిత్రులుగా ఒకే గూటి పక్షులుగా మారిపోయారు. రాజకీయ భేదాలు, కుటుంబ తగాదాలు, దశాబ్దాల శత్రుత్వాన్ని మరిచిపోయి అధికార టీడీపీ విజయం కోసం కలిసి పనిచేస్తామంటూ ముందుకొచ్చారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ నాయకుల రాజకీయ చాతుర్యానికి మచ్చుతునకగా మిగిలిపోతుంది. విజయనగరం జిల్లాలో కిషోర్ చంద్రదేవ్, విజయ రామరాజు ఒకే వేదికపైకి వస్తారని, కర్నూలు జిల్లాలో కోట సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కలిసి ప్రచారం చేస్తారని, చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నారా, నల్లారి కుటుంబాలు చేతులు కలుపుతాయని, దశాబ్దాలుగా రాజకీయంగా వ్యక్తిగతంగా కక్షలతో రగిలిపోయిన దేవినేని నెహ్రూ, వంగవెట్టి రంగా వారసులు ఒకే పార్టీలో చేరుతారని, ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కలిసి పనిచేస్తారని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో అసాధ్యాన్ని టీడీపీ సహకారంతో వివిధ జిల్లాలలోని వైరి వర్గాల నాయకులు సుసాధ్యం చేయగలిగారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. ఈ రెండు కుటుంబాల నాయకులు ఒకే పార్టీలకు వచ్చి కలిసి పనిచేస్తారని కొద్ది రోజుల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉండరు. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలతో తలెత్తిన వైరం ఆ తర్వాత రాజకీయంగానూ కొనసాగింది. రామసుబ్బారెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటే ఉంది. ఆదినారాయణ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ లో ఉండేది. తర్వాత వైకాపాలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి తెదేపాలో చేరి మంత్రి అయ్యారు. రామసుబ్బారెడ్డిని ఒప్పించి ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు తెదేపాలో చేర్చుకున్నారు. ప్రస్తుతం తెదేపా తరపున కడప ఎంపీ స్థానం నుంచి ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి బరిలో నిలిచారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న కోట్ల, కేఈ కుటుంబాలు తొలిసారిగా చేతులు కలిపాయి. సూర్యప్రకాష్ రెడ్డి తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి తండ్రి కేఈ మాదన్న కాలం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉండేది. వారిద్దరూ ఒకే పార్టీలో ఉన్న ప్రత్యర్థులుగానే కొనసాగేవారు. తెదేపా ఆవిర్భావం వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మాదన్న కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఆ తర్వాత కేఈ వర్గం తెదేపాలోకి వచ్చి మళ్లీ కాంగ్రెస్ లోకి, ఆ తర్వాత తెదేపాలో చేరింది. మొదటి నుంచి కాంగ్రెస్ లో కోట్ల వర్గం ఉంది. తాజాగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం సహా తెదేపాలో చేరారు. ఒకప్పుడు పరస్పరం ఎదురుపడేందుకు ఇష్టపడని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కలిసి ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు చిత్తూరు జిల్లాలో గత 4 దశాబ్దాల రాజకీయ విభేదాల్ని పక్కన పెట్టి నారా, నల్లారి కుటుంబాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్ నేత నల్లారి అమర్నాథ్ రెడ్డికి వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు నడిపారు చంద్రబాబు. ఇప్పుడు అదే అమర్నాథ్ రెడ్డి కుమారుడు కిషోర్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. కొన్ని నెలల కిందట కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెదేపాలో చేరగా ఆయనకు పీలేరు టికెట్ను చంద్రబాబు ఖరారు చేశారు. ఉత్తరాంధ్రకే మకుటంగా నిలిచే విజయనగరం జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులు అయిన విజయనగరం బొబ్బిలి రాజులు, మరోపక్క కురుపాం మేరంగి రాజులు ఇప్పుడు తెదేపాలో చేరడం ద్వారా ఒక్కటయ్యారు. చారిత్రక వైరాన్ని పక్కన పెట్టి రాజకీయ ఫలాల కోసం ఏకమయ్యారు. విజయనగరం రాజవంశానికి చెందిన అశోక్ గజపతిరాజు 1982లో తెదేపాలో చేరి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే, బొబ్బిలి రాజకుటుంబానికి చెందిన మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, అలాగే 2014లో వైకాపా నుంచి గెలిచారు. తెదేపాలో చేరి మంత్రి అయ్యారు. ప్రస్తుతం అశోక్ గజపతిరాజు, సుజయ్ కృష్ణ రంగారావు సన్నిహితంగా పనిచేస్తున్నారు. మరోవైపు కురుపాం సంస్థానధీశులైన శత్రుచర్ల కుటుంబానికి, మేరంగి సంస్థానధీశులైన వైరిచర్ల కుటుంబానికి తీవ్ర విభేదాలుండేవి. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషోర్ చంద్రదేవ్ ఇటీవలే తెదేపాలో చేరారు. మరోపక్క మాజీ మంత్రి విజయ రామరాజు 2014లో తెదేపాలో చేరారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకోవడం, కలిసి ప్రచారం చేస్తూ ఉండడం విశేషం.
ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి హనుమంతరావు 2 వర్గాలకు ప్రాతినిధ్యం వహించేవారు. వీరిద్దరూ ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు మరో పార్టీలో ఉండేవారు. ఒకరు తెదేపాలోకి వెళితే మరొకరు కాంగ్రెస్ లోకి వచ్చేవారు. ఇప్పుడు ఆ 2 కుటుంబాలు తెదేపాలోనే ఉన్నాయి. కరణం బలరాం చీరాల నుంచి, గొట్టిపాటి హనుమంతరావు సోదరుడి కుమారుడు గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి తెదేపా అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కరణం బలరాం, గొట్టిపాటి రవి 2 వేర్వేరు నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్నారు. ఇక విజయవాడలో కొన్ని దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న వంగవీటి, దేవినేని కుటుంబాలు ఇప్పుడు టీడీపీ గూటికి చేరాయి. గతంలో వంగవీటి రంగ కాంగ్రెస్ లో ఉండేవారు. దేవినేని నెహ్రూ మొదట్లో తెదేపా, తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లి తిరిగి తెదేపాలోకి వచ్చారు. ఇటీవలే నెహ్రూ మరణించారు. ప్రస్తుతం రంగా, నెహ్రూ వారసులిద్దరూ తెదేపాలోనే ఉన్నారు. రంగా కుమారుడు రాధాకృష్ణ మొదట కాంగ్రెస్ లోను, తర్వాత ప్రజారాజ్యం, వైకాపాలో కొనసాగి వారం కిందటే తెదేపా గూటికి వచ్చారు. మరోవైపు దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో పరిటాల రవి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాల మధ్య తీవ్ర రాజకీయ వైరుధ్యాలుండేవి. పరిటాల కుటుంబం ఆది నుంచి తెదేపాలోనే ఉంది. ఆయన చనిపోయిన తర్వాత సతీమణి సునీత రాప్తాడు నుంచి గెలిచారు. 2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జేసీ కుటుంబం తెదేపాలోకి వచ్చింది. ఇప్పటికీ పరిటాల, జేసీ కుటుంబాల మధ్య అంత సయోధ్య లేకపోయినా రాజకీయంగా ఒకే పార్టీలో కొనసాగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా చూస్తుంటే బద్ధ శత్రువులను మిత్రులుగా, ఒకే గూటి పక్షులుగా ఒకే పార్టీ నీడన నిలబెట్టే శక్తి రాజకీయాలకు మాత్రమే ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.